ఫస్ట్ టీవీకి స్వాగతం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో స్థానిక సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగను ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. చర్చి పాస్టర్ మహేష్ బాబు ప్రసంగిస్తూ క్రీస్తు జన్మదినం చారిత్రాత్మక పుణ్యదినమని, శాంతి సందేశం ఇస్తూ అందరూ శాంతి మార్గంలో నడవాలని సూచించారు. కరుణామయుడు యేసుక్రీస్తు చూపిన ప్రేమ, సహనం, ఓర్పు నేటి సమాజానికి అవసరమని, తన సిలువకు కారణమైన వారిని, పాపులను సైతం క్షమించగలిగిన ఉదాత్త హృదయం కలిగిన క్రీస్తును ఈరోజు ఆరాధించటమే కాకుండా ఆయన మార్గాన్ని అనుసరించాలని, తనను తాను తగ్గించుకోని వారు దేవుడి మనసులో హెచ్చించబడతారని, బైబిల్లో రాసిన ప్రకారం నిన్ను వలె నీ పొరుగు వారిని సైతం ప్రేమించాలని వాక్యమును బోధించారు. క్రీస్తు పుట్టకే సర్వ మానవాళికి విమోచన దినమని, సత్యం, శాంతి, త్యాగం, ప్రేమ, కరుణ, దయతో యేసుక్రీస్తు ఈ లోకానికి సరికొత్త మార్గం చూపారని బోధించారు. దేవుడు ఈ లోకానికి సరికొత్త మార్గం చూపారని, ఒక రక్షకుడిగా కీర్తించే క్రీస్తు జననం ఈ ప్రపంచానికి పర్వదినమని పాస్టర్ మహేష్ బాబు దైవ సందేశాన్ని వివరించారు. వందలాది క్రైస్తవులు ప్రార్థనా మందిరంకు వచ్చి ప్రార్థన చేశారు. క్రైస్తవ విశ్వాసులు క్రిస్మస్ గీతాలు ఆలాపించారు. చర్చిలో క్రిస్మస్ పండుగను ఆహ్లాదకర వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందరూ సంతోషంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ మహిళా మండలి సభ్యులు, యూత్, చర్చి సభ్యులు పాల్గొన్నారు. చదువుకున్నాం. మొదటి 8వ అధ్యాయము 29వ వచనంలో మాట చక్కగా ఉంది. ఆయన ఎవరిని ముందుగా చదవండి మాట ఒకసారి. ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో, దేవుడు మనం ఎరిగినప్పుడు మనం కూడా దేవుడిని ఏం చెయ్యాలా? ఎరిగిన వారమై ఉండాలి. మనకు దేవుడు తెలియకుండా దేవుడు మనం తెలుసుకున్న ప్రయోజనము లేదు. నువ్వు దేవుడు తెలుసుకొని ఉండాలి. మొదట ఆయనను ఎరిగి ఉండాలా, నువ్వు ఆయన ఎరిగి ఉండాలి. అప్పుడే నీకు ఆయన ఒక మంచి సంబంధం అనేది ఏర్పడింది. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒక భక్తుడు ఒక క్రిటికల్కి మధ్యాహ్నం వేళ దాదాపు 12 గంటల సమయం